హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ రెసిపీ చూద్దామండి. శనగలతో చోలే మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది రైస్లోకే కాదండి, చపాతీ పూరీలోకి కూడా చాలా మంచి కాంబినేషన్ ఈ కర్రీ. మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరందరూ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్లో కూడా షేర్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనండి, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఇక్కడ నేను కాబోలి శనగల్ని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. కనీసం ఒక 5 గంటల బాటైనా నానబెట్టుకుంటేనే ఇవి మనకి బాగా కుక్ అవుతాయి లోపల వరకు కూడా. నేనైతే నైట్ అంతా నానబెట్టాను. నైట్ నానబెట్టేసుకున్న తర్వాత దాన్ని ఒక కుక్కర్లోకి తీసుకొని కొంచెం అవి ములిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇంకా ఒక చిన్న మూట కట్టి కనిపిస్తుంది చూడండి, అది అందులో కొంచెం టీ పొడి వేసుకుని ఇలా కట్టుకుని వేసుకుంటే శనగలు అనేవి మనకి మంచి కలర్లోకి వస్తాయి. ఇలా ఇవన్నీ వేసుకుని ఒక 2 విజిల్స్ వేయించుకోవాలి. అప్పుడు మనకి ఇవి చక్కగా ఉడికిపోతాయి. ఈ విజిల్స్ వేయించుకున్నప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు. లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మనకి శనగలు అనేవి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఇలా ఉడికించుకున్న వాటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 నుంచి 12 జీడిపప్పులని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్లైసెస్ కింద కట్ చేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు. ఇలా చేసుకున్న వాటిని ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్లో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇవి మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టమాటాలను తీసుకున్నానండి. ఇలా తీసుకున్న వాటిని ఇవి కూడా మనకి చాలా సాఫ్ట్గా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత మనకి కొంచెం ఫాస్ట్గా మగ్గాలంటే దానిలో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటే టమాటాలు చాలా తొందరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు ఇవి మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదా. ఇలా ఉల్లిపాయలు టమాటాలు బాగా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాము. ఇది చల్లారాలండి. ఇది చల్లారిన తర్వాత వీటిని మిక్సీ చేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీనిలోకి వాటర్ని ఏమీ యాడ్ చేసుకోకూడదండి. వాటర్ యాడ్ చేయకుండానే ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇందాక ఫ్రై చేసుకున్న ప్యాన్లోకే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మనం పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉల్లిపాయలు టమాటాలు కూడా బాగా ఫ్రై చేసిన తర్వాతే మిక్సీ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే తీసుకోదు ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. మన టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇదన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఎందుకంటే మనకి ఈ మసాలా పేస్ట్లో నుంచి ఆయిల్ అంతా కూడా మనకి బయటకు వదిలేస్తుంది కాబట్టి ఇది మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకుని
వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. వీటిని స్టార్టింగ్లో ఆయిల్ వేసుకున్నప్పుడు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి. ఈ టైంలో వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇలా వేసుకుని ఒకసారి దీనంతా కూడా మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం దీనిలోకి ఉడికించుకున్న శనగలను కూడా యాడ్ చేసేసుకుందాము. మనకి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. అంటే మనకి మసాలాలో ఏమాత్రం పచ్చివాసన తెలిసినా కూడా కర్రీ టేస్ట్ అంతా పోతుంది. అందుకని బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే శనగలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఉడికించుకున్న శనగలను కూడా యాడ్ చేసుకుందాము. ఇలా శనగలను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. కారంని కొంచెం చూసుకుని యాడ్ చేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుంది. దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి మీరు కారంని. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిలోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి. మనం కొంచెం ఆ శనగలుకి ఈక్వల్గా వచ్చే వరకు వేసుకుంటే సరిపోద్ది. మరీ ఎక్కువగా వేసుకున్నా కూడా శనగలు మనకి చాలా ఎక్కువగా ఉడికిపోతాయి. మరి అలా ఉడికిపోయినా కూడా అంత టేస్ట్ అనేది తెలియదు. కొంచెం మనకి కరెక్ట్గా ఉంటేనే ఆ శనగలు తినడానికి చాలా బాగుంటాయి. అందుకని కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. మనం ఆల్రెడీ ఉడికించినవి కాబట్టి ఎక్కువ వాటర్ అయితే ఏమీ పట్టదు. ఇలా నేను చూపించిన విధంగా ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది కొంచెం దగ్గర పడిపోతుందండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి మనకి కర్రీ అంతా కూడా బాగా దగ్గర పడిపోయింది కదా. మధ్యలో మీరు చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మన కర్రీ అంతా కూడా ఇలా దగ్గర పడిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో కర్రీ అంతా కూడా. మీరు ఇంకొంచెం గ్రేవీగా కావాలంటే ఇంకొంచెం ముందు కట్టేసుకుంటే సరిపోతుందండి. రైస్లోకి తినాలనుకుంటే ఇలా దగ్గరగా చేసుకుంటే సరిపోతుంది. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు. మొత్తానికి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పూరీలోకి తీసుకుంటే చాలా మంచి కాంబినేషన్ అండి. పూరీ ఇంకా చపాతీలోకి అయితే చాలా మంచి కాంబినేషన్. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో చూసారు కదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోస్ని షేర్ చేసి మీ విలువైన కామెంట్స్ నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనండి, రేపు మరొక మంచి వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.